ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ కడప జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత నెల ఆశా డే నుండి జిల్లాలో ఆశా కార్యకర్తలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని మెడికల్ ఆఫీసర్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అలాగే జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్న ఎంఆర్ఓలకు అట్లాగే ఆర్డీఓలకు వినతి పత్రాలు ఇచ్చి డిఎంఎన్హెచ్ఓ గారికి వినతి పత్రం ఇచ్చినప్పటికీ కూడా సమస్యలు స్థానికంగా ఉన్నటువంటివి పరిష్కారం కాకపోవడంతో ఇవాళ కడప కలెక్టర్ ఆఫీసు వద్ద ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జిల్లాలో ఆశా కార్యకర్తలు దాదాపుగా 2200 మంది వరకు పనిచేస్తూ ఉన్నారు. అనేక సంవత్సరాలుగా వేతనాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా దాదాపుగా 7 సంవత్సరాలుగా ఇంతవరకు వేతనాలు పెంచకపోవడం అనేది చాలా దుర్మార్గం. వీళ్ళకు పనిభారం రోజువారీగా పనిభారం పెరుగుతూ ఉంది. వీళ్ళకు సంబంధం లేనటువంటి పనులు కూడా బలవంతం పెట్టి పనులు చేపిస్తూ ఉన్నారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశాం. అది కాకుండా వీళ్ళు ఎవరైనా కానీ బంధువులు చనిపోయినా కానీ పోయేదానికి వీళ్ళేని పరిస్థితిని ఇవాళ డిఎంఎన్హెచ్ఓ ఆఫీసు నుండి ఒత్తిడి చేస్తూ ఉన్నారు. మా బంధువు చనిపోయారు, మేము పోవాలి అన్నా కానీ సెలవు ఇచ్చేటువంటి పరిస్థితులలో లేరు. భర్త చనిపోయినా కానీ భర్తను బూర్ చేసినావా ఇంకా డ్యూటీలోకి రా అనేటువంటి విధానం ఇవాళ జిల్లాలో కొనసాగుతూ ఉంది. గల్ల సేకరణ అనేది అది ఆశా వర్కర్లకు సంబంధం లేదు. గల్ల సేకరణ తీసుకొని ఆశాలు రావాల్సిందే అని చెప్పేసి అధికారులు బెదిరిస్తూ ఉన్నారు. ఎన్సిడి సర్వే కూడా ఆశా వర్కర్లకు సంబంధం లేదు, కానీ ఆశా వర్కర్లే చేయాలని చెప్పేసి అధికారులు బలవంత పెడతా ఉన్నారు. అట్లాగే రాత్రి వేళల్లో కూడా క్లినిక్లలో పనిచేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఉదయం 9 గంటలకే వచ్చి క్లినిక్లన్నీ లెట్రిన్లు బాత్రూములు క్లినిక్లన్నీ శుభ్రపరిచి వాళ్ళు కుర్చీలు వేసి పెట్టేటువంటి పని పారిశుద్ధ్య పని కూడా ఆశా కార్యకర్తలతో చేపిస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. కాబట్టి సంబంధం లేని పనులు చేపించకుండా జీవో జారీ చేయాలని, అట్లాగే వీళ్ళకు సెలవులు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలని, చనిపోయినటువంటి ఆశా కార్యకర్తలు మన జిల్లాలో 9 మంది చనిపోతే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గ్రాడ్యుటీ మొత్తం ఇంతవరకు ఇవ్వడంలే. వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఇంతవరకు వాళ్ళకు కూడా ఆశా వర్కర్గా ఉద్యోగం ఇవ్వలేదు. దాన్ని నోటిఫికేషన్తో సంబంధం లేకుండా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీధిన పడుతూ ఉన్నాయి ఆశా వర్కర్ల కుటుంబాలు. చనిపోయినటువంటి వాళ్ళు ఏ పని లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే వీళ్ళకు ఆరోగ్యం బాగలేకపోయినా కానీ పని చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మెడికల్ లీవులు పెట్టుకునేదానికి కూడా వీళ్ళకు లేదు. అందుకోసమని వీళ్ళు పనిచేసేటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా వీళ్లకు సరైనటువంటి వైద్యం అందించేటువంటి స్థితిలో డాక్టర్లు లేకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. అందుకోసం అనేసి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తాను. ఇప్పటికైనా ప్రభుత్వం ఆశా కార్యకర్తల పట్ల ఇస్తామని చెప్పేసి హామీలు ఏవైతే ఇచ్చారో వాటిని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఆశా వర్కర్ సమస్యలపైన అన్ని సంవత్సరాల నుండి మేము పనిచేస్తుంటే పనిభారం తగ్గించాలని, మాకు పనిభారం పెంచుతున్నారు కానీ ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించట్లేదు. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలి, మాకు పనిభారం తగ్గించాలి, ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలి. ఏఎన్ఎం జీఎన్ఎంగా చేసిన వాళ్ళని ఏఎన్ఎం పోస్టులు భర్తీ చేయాలి. మా పోస్టులు భర్తీ చేయకుండా వాళ్ళు వేరే వాళ్ళని తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలుగా ఆశాలనే తీసుకుంటామన్నారు. ఆశాలను వదిలిపెట్టి వేరే వాళ్ళకి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, సంక్షేమ పథకాలు ఆశాలకు కూడా వర్తించాలి. ఆశాలకు పనిభారం తగ్గిస్తామని పనిభారం ఇంకా పెంచుతున్నారు. తల్లికి మనం ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఆశాలకు వర్తించాలి. కుటుంబంలో ఒక ఆశ చనిపోతే వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలి. చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు బీమా ఇవ్వాలి.